హాయ్ ఫ్రెండ్స్. సెలవున్న రోజు రూమ్లో ఉంటే బోర్ కొడతా అని చెప్పేసి బయటికెళ్ళాము. బయటికంటే ఎక్కడికో అనుకుంటున్నారా? ఎక్కడికో కాదు, మాల్యాకెళ్ళాము. ఎందుకంటే కువైట్‌లో మాల్యా అంటేనే ఫేమస్ కాబట్టి మాల్యాకే వెళ్ళినాము. సో, ఇది మాల్యా బ్రిడ్జి. కువైట్‌లో మాల్యా బ్రిడ్జ్ అంటే తెలవని వారు లేరు. ఎందుకంటే ప్రతి టిక్‌టాక్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ ఈ బ్రిడ్జిని కంపల్సరీ చూపిస్తారు. ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడ శుక్రవారం రోజున ఇసుకేస్తే రాలేదు, అంత జనం వస్తారు. సో, మాల్యాకు లోపటికెళ్ళిన తర్వాత బీచ్ దగ్గర నేను ఒకటి విచిత్రంగా చూసాను. ఏందంటే ఇక్కడ ఖజూర్‌లో ఖజూర్ చెట్లకు ఎన్ని ఖజూర్లు ఉన్నాయంటే చాలా చాలా అంటే చాలా ఉన్నాయి. అవన్నీ వేస్ట్‌గా కింద పడుతున్నవి. సో, మనమైతే ఇండియాలో అయినా ఎక్కడైనా కొనుక్కుంటే ఎంత రేట్ పడుతుంది? ఎంతో రేట్ ఉంటది కదా! సో, గల్ఫ్ కంట్రీలో ఖజూర్ చెట్లంటే ఇక్కడ చాలా ఉంటవి. ఇక్కడ ఖజూర్ చెట్లు పెంచితే కూడా గవర్నమెంట్ మనీ ఇస్తుంది. సో, అందుకొరకు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఖజూర్ చెట్లు కూడా పెంచుతారు. గవర్నమెంటే వీళ్ళకు మనీ ప్రొవైడ్ చేస్తుంది. సో, చూడండి ఖజూర్లు ఎలా కాసినాయో. మన ఇంటి దగ్గర అయితే ఈత చెట్లను చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. అంత గెలలు గెలలు ఉన్నవి. సో, మేమైతే కొన్ని తెంపుకున్నాము, కొన్ని తెంపుకొని తిన్నాము. సో, కానీ ఈత చెట్లకు మనం కొడితే తొందర పడతాయి కానీ ఖజూర్లు అయితే తొందర పడతలేవు. పడకుంటే మనం వదిలిపెడతామా? రాళ్ళ వాటి కొట్టినాము. చాలాసేపు కొట్టిన తర్వాత కొన్ని పడ్డవి. సో, తిన్నాము, తినేసి ఇక బయలుదేరినాం.